మహమారి తలలే నరికినవు పెద్దమ్మ నరకానికి దుష్టుల దరిమినవు కైలాసం వద్దని ఇడిసినవు కలియుగమే మాకై వచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ పులిపై సంవారే చేసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తుతము ఎలుగుతాంటే దీపాంతం ఎర్రమట్టి పిడుసలే ఎత్తగా రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను కోనం ఇల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం ఇల్లెం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్ చెట్టుకే ఉయ్యాల కడతామమ్మా దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ గోలుకొండలా తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లెం పల్లెం దండకనకర దండకనకర దిల్లెం పల్లెం డంగ 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 డండనకర దిల్లెం పల్లెం బంగారు సోలం పల్కంపేట ఎల్లమ్మకు పంతుల హారం దిల్లెం పల్లెం ఊదిత ధూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడతాం గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం రంగమెక్కుతాం శివాలోగుతాం శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి పోతరాజు రంగం శివసత్తుల కొలటం కటం ముందు గంగడోలు మోయలు పంపం. సో వీడియో అయితే చూసిరుగా ఫ్రెండ్స్ అండ్ వీడియోలో అయితే మీకు ఎక్కడ కూడా వాయిస్ వినిపించదు ఎందుకంటే బోనాల రోజు కాబట్టి అందరు రిలేటివ్స్ అందరు ఉండే కాబట్టి అసలు రికార్డ్ చేసే టైం లేకుండే అందరం అన్ని వర్క్స్ లో ఉండే కాబట్టి అసలు నిజంగా చెప్పాలంటే అసలు టైం లేకుండే ఇంత కూడా వాయిస్ రికార్డ్ చేయడానికి అసలు టైం లేకుండే అండ్ ఫస్ట్ వీడియోలో కొంచెమైనా రికార్డ్ చేసే అంతే మాట్లాడే టైం ఉండే బట్ సెకండ్ పార్ట్ లో అయితే మీకు ఎక్కడ కనిపించదు రికార్డ్ చేసినట్టు ఎందుకంటే అందరం టెంపుల్ కి వెళ్తాం కాబట్టి సో అందరం అయితే బిజీగా ఉంటాం అలానే ఈ వీడియో కూడా నేను ఎడిటింగ్ అయిపోయిన తర్వాత రికార్డ్ చేస్తున్నా ఈ వీడియో ఎండ్ వీడియో అనేది ఎందుకంటే మీకు కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా వీడియో ఎలా స్టార్ట్ అయింది అనేది సో మీకు ఫస్ట్ వీడియోలో కూడా ఒకవేళ ఫస్ట్ స్టార్టింగ్ లో చూస్తే ఆ స్టార్టింగ్ వీడియో కూడా ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వీడియో అయితే తీసిండే అండ్ ఈ ఎండ్ వీడియో కూడా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత తీస్తున్నా ఎందుకంటే అసలు టైం లేకుండే మనకి ఆ వ్లాగ్ చేయడానికి ఇప్పుడు టైం దొరికింది కాబట్టి లేట్ గా వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది దాదాపుగా 1 వీక్ తర్వాత సెకండ్ పార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్కొక్క లైక్ వల్ల మా ఛానల్ కి ఎంతో సపోర్ట్ దక్కుతుంది అండ్ ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా వ్లాగ్స్ వస్తానే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఘట్టం వ్లాగ్ కూడా ఉంది అండ్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఘట్టం అయితే వస్తుంది కాబట్టి ఆ ఘట్టం వ్లాగ్ కూడా ఉంది దానికోసం వెయిట్ అయితే చేయాలి ఇంకా 2-3 days లో ఆ వ్లాగ్ కూడా వస్తుంది